సో గైస్ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం బ్లింకిట్‌లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు నేను జొమాటో అయితే చేసేవాడిని. బట్ చాలా రోజుల నుంచి కాదుగా చాలా నెలల నుంచి జొమాటోలో అయితే ఆర్డర్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఇంతకుముందయితే మినిమమ్ మినిమమ్ రూ. 1,200 అయితే అయ్యేది ప్రతిరోజు. అట్‌లీస్ట్ ఒక 1,000 అయినా అయ్యేది. బట్ చాలా రోజుల నుంచి అయితే అస్సలు ఆర్డర్స్ లేవు. మినిమమ్ అర్ధగంట సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అర్ధగంట సేపు వెయిట్ చేసినా ఆర్డర్ రావట్లేదు. వచ్చిన రూ. 25, రూ. 30 ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి. అందులో కొన్ని సూపర్ చాయిసెస్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మీకు ఏం కావాలి అంటే లాంగ్ ఆర్డర్‌లు కావాలా? షార్ట్ ఆర్డర్‌లు కావాలా? అని చెప్పేసి అడుగుతుంది. మనం ఎన్ని సెట్టింగ్స్ మార్చుకున్నా గానీ ఆర్డర్స్ అయితే లేవు. సో, జొమాటోని నమ్ముకున్నట్లయితే నాకైతే ఇక ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందయితే అవుతుంది అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చింది. సో, నెక్స్ట్ ఇంకేమైనా మంచిగా ఉన్నాయేమో చూద్దామని జెప్పేసి నేను స్విగ్గీలో అయితే జాయిన్ అయ్యాను. బట్ అది ఆన్‌బోర్డింగ్ అంతా అయిపోయింది. అయినా గానీ అది ఇంకా అప్రూవల్ అయితే అయితలేదు. నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేసినా గానీ అయిపోతుందండి మీది ఇంకొక 2, 3 అవర్స్ అని జెప్పేసి అంటున్నారు. బట్ 2 మంత్స్ అయితుంది. ఇంకా అదైతే ఏం అర్థం కావట్లేదు. సర్లే ఇది బ్లింకిట్ కూడా జొమాటో వాళ్ళదే. సరే అని జెప్పేసి నేనైతే ఇవాళ బ్లింకిట్‌లో అయితే జాయిన్ అయ్యాను. సో, బ్లింకిట్‌లా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మరి ఆన్‌బోర్డింగ్ ఫీజ్ ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. బట్ నేను లాగిన్ అవుతుంటే ఆల్రెడీ మనం జొమాటో రైడర్ కాబట్టి ఆటోమేటిక్‌గా తీసేసుకుంది. సో, కన్వర్ట్ చేసేసుకుంది. రూ. 200 అయితే ఈ యొక్క బ్యాగుకు 2 టీ షర్ట్స్‌కైతే తీసుకుంది. సో, నేనైతే ఇవాళ లాగిన్ చేసి వెళ్ళాను. మన హబ్ అని చెప్పేసి ఒకటుంటుంది. సో, అక్కడికెళ్ళి స్కాన్ చేసుకొని మొత్తం అయిపోతేనే మనకు ఆర్డర్ అయితే వస్తుంది. సో, జొమాటోలా గాదు. మనం ఖచ్చితంగా ఆ యొక్క ఆఫీస్ దగ్గర మనం ఉంటేనే ఆర్డర్ అయితే వస్తుంది. సో, నాకైతే ఇవాళ నేను 2 ఆర్డర్‌లయితే చేశాను. 23 రూపీస్ మాత్రమే ఈచ్ ఆర్డర్‌కి వచ్చింది. సో, రేట్ కార్డ్ ఏంటి అనేది నాకైతే ఇంకా తెలీదు. సో, రేట్ కార్డు రేపు తెలుస్తుందేమో అని జెప్పేసి నేనైతే ఆగుతున్నాను. సో, ఇలా రూ. 23, రూ. 25 కోసం మనం చేసిన మనకు టైం వేస్టు, పెట్రోల్ వేస్టు. అంతకు మించి అయితే ఏం లేదు. సో, ఈ రేట్ కార్డ్ తెలిసినోళ్ళైతే ఒక 40 ఆర్డర్‌లు చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది. 50 చేస్తే ఇంతొస్తుంది అని జెప్పేసి మనకొక క్లారిటీ వస్తుంది. సో, అదొచ్చాకే నేనైతే ఈ యొక్క బ్లింకిట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఈ యొక్క బ్యాగ్ అండ్ టీ షర్ట్స్ రివ్యూ అయితే ఒకసారి చూద్దాం. సో, మనకు టీ షర్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, మనకిక్కడ బ్లింకిట్ అని జెప్పేసి అయితే రాసి ఉంది. అలాగే డెలివరీ ఇన్ మినిట్స్ అని జెప్పేసి మనకైతే రాసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్లింకిట్ అని జెప్పేసి ఉంది. అలాగే జొమాటో కంపెనీ అని జెప్పేసి రాసి ఉంది. సో, ఒకసారి ఇది నేను మీకు వేసుకొని చూపిస్తాను. సో, మనం బ్లింకిట్ టీ షర్ట్ వేసుకున్నట్లయితే సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇంతే మరి. ఇక్కడ మనకైతే ఒక జిప్ అయితే ఇచ్చారు. సో, మనకు జొమాటో టీ షర్ట్ వేరేగా ఉంది. అలాగే ఈ యొక్క బ్లింకిట్ టీ షర్ట్ అయితే వేరేగా ఉంది. అండ్ దీని యొక్క బ్యాగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో, మనకి ఇది అయితే ఈ విధంగా హైట్ అయితే బాగా ఉంది. సో, మనం దీన్ని ఈ విధంగా పైకైతే తీయాలి. తీసినట్లయితే మధ్యలో అయితే మనకొక జిప్ అయితే వస్తుంది. అలాగే మనకొక చిన్న సబ్ ఫోల్డర్ లాగా అయితే ఇంకొకటి ఉంటుంది. సో, అందులో కూడా మనం ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకు సైడ్ అయితే సో, మనకి ఈ విధంగా ఉంటుంది. సో, ఇంకేమన్నా చిన్న ఐటెమ్స్ ఉన్నా గానీ మనం ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని మనం మన బైక్‌కి కట్టుకునే విధంగా అయితే లేదు. మనం దీన్ని ఇలా బ్యాక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో, నాకైతే అంతగా అయితే నచ్చలేదు. బట్ ఏం చేయలేం. సో, ఇంకా ఇదైతే వాళ్ళ ఆఫీస్, వాళ్ళ హబ్ గాబట్టి వాళ్ళైతే చెప్తున్నారు వేసుకోమని జెప్పేసి. ఇవాళైతే నేను టీ షర్ట్ అయితే వేసుకోలేదు. బట్ బ్యాగ్ అయితే వేసుకోక తప్పలేదు. సో, మరి బ్లింకిట్ ఎలా ఉంది? దీంట్లో ఇన్‌కమ్ ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ జేయండి. నేనైతే రేట్ కార్డ్ రాగానే 1 డే ఇన్‌కమ్ అలాగే వీక్లీ ఇన్‌కమ్ మొత్తం మీకైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. అలాగే మన ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసి అయితే చాలా కాలం అయిపోయింది. మొత్తం మెంటల్ ఎక్కిపోతుంది నిజం చెప్పాలంటే. ఈఎంఐలు గానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ గానీ ఏంది ఏం అర్థమైతలేదు. సో, గైస్ ఇంతే మరి మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.